హాయ్ ఫ్రెండ్స్, వంకాయ పచ్చి రొయ్యలు కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నూనె, పసుపు వేసాను. కొంచెం వేగాలి. వేగిన తర్వాత అలాగే అల్లం పేస్ట్ కూడా వేసి తర్వాత వంకాయలు వేసి ఉప్పు వేద్దాం. ఇప్పుడు కొంచెం వేద్దాం ఫ్రెండ్స్, ఉప్పు తొందరగా ఉడుకుద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు వేగుతుంది. ఉప్పు వేసాను. ఇంకా కొంచెం మంట పెడదాము. ఆ తర్వాత ఉడికిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. 1 స్పూన్ చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే రొయ్యల్లో ఆల్రెడీ ఆయిల్ వేసిన రొయ్యల్లో అల్లం వేసాం కాబట్టి 1 స్పూన్ చాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయింది కదా. కొంచెంసేపు ఉడికి మాడేలా ఉంది. కొంచెం ఇక వంకాయలు వేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, 1 అర కేజీ వంకాయలు వేసాను. కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మూత పెట్టి మీడియం, అంటే అటు శాంతం తగ్గించకూడదు, అటు ఫుల్గా మధ్యలో పెట్టాలి మంట. ఒక 10 నిమిషాలు మూత పెడదాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. నూనె వేసాను. నూనె వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసాను, అంటే ఉల్లిపాయలు ఉడకడం కోసం. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసాను 1 స్పూను. ఎందుకంటే ఎక్కువ వేయాల. ఎందుకంటే ఫ్రెండ్స్, రొయ్యల్లో ఆయిల్కి వేసిన దాంట్లో ఉంది కదా, అల్లం పేస్ట్ వేసాను కదా, అందుకని తక్కువ వేసి 1 స్పూన్ వేసా. తర్వాత వంకాయలు వేసి కొంచెం మగ్గనిద్దాము. మూత తీసాను ఫ్రెండ్స్. ఇందాక వేసాను కదా, ఇప్పుడు మూత తీసాను మగ్గనివ్వడం కోసం. ఒకసారి కలిపాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం మగ్గనిద్దాం. మూత మళ్ళీ పెడదాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మూత తీసాను. ఉడికినాయి కదా, ఉడికిపోయి కొంచెం నీళ్ళు పోసి ఉప్పు, కారం, రొయ్యలు వేసి నీళ్ళు పోద్దాం ఫ్రెండ్స్ 1 గ్లాసులు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు రొయ్యలు, కారం వేసాను. ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు పోద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ గ్లాసు నీళ్ళు పోస్తున్నా. కొద్దిసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మరీ ఫుల్ వద్దులే ఫ్రెండ్స్, సన్నసగం మీద, అంటే మధ్యలో. ఫుల్ కాదు, మరీ సాంతం తగ్గించడం కాదు, మధ్యలో పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసి మసాలా వేసేయడమే ఫ్రెండ్స్. కొత్తిమీర వేసాను. ఇక నేను మసాలా చేసుకునేది కూడా 2.5 వేస్తున్నాను. అంటే కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది రొయ్యలు, అందుకని కొత్తిమీర వేస్తాను. కొంచెం కరివేపాకు కూడా వేద్దాం ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇవ్వండి రొయ్య వంకాయ. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత కట్టేయడమే. అన్నీ వేస్తాం, అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేసాను. ఇదిగోండి కరివేపాకు. ఇక ఇది మొత్తం ఉడికిన తర్వాత ఒక 1/2 గంట వచ్చి ఇక కట్టేయడమే ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లాంగ్ వీడియోస్ వస్తాయి, చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ చూసి మొత్తం చూడండి. కొంచెం చూసుకొని మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఏ వీడియో అయినా. చూసి కామెంట్ చేయండి. నేను మీ లాంగ్ వీడియోస్ చూసి నేను కామెంట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక ఒక 10 నిమిషాలు ఫుల్ మంట పెట్టేసి నీళ్ళన్నీ ఎగరనిచ్చిన తర్వాత కట్టేయడమే ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్.
ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి రొయ్యలు అయిపోయినాయి, వంకాయ రొయ్యలు కూర. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.